ఉమ్, ఆడిగో 3-4 ఉన్నాయి అంత కట్టేసి చెట్టు కింద కట్టేసినారా? ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఉన్నాయినా? ఇది దారుణంగా 3 ఉన్నాయి ఆవులు నీ దగ్గర. 3 ఆవులు, 3 cows. ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టినావు నీ ఆవులు? నేను అంటే వయసు అయితే అమ్ముతాంట, ఆ, మామూలుగా అమ్మన్నాడు. వయసు అయిపోయేసరికి అమ్మేస్తా వస్తావు. 22 అవలే. ఇదే 20 ఏళ్ళ నుంచి చేస్తాను ఆవులు. ఇప్పుడు దీంట్లో పాలు ఇస్తాయి 3. ఇస్తాంది ఆ, అమ్మచ్చులా ఆ, అది అన్న 2 ఇస్తుంది. 2 ఇస్తాను. ఇది ఎంత ఇస్తుంది ఇప్పుడు? ఇది ఎంత ఇస్తుందా? 8, 16 లీటర్లు ఇస్తుందా? ఎన్నో అయితే ఇప్పుడు ఇది ఫస్ట్ ఈత కొనిండేదా లేకంటే పుట్టిండేదా మీ దగ్గర? ఇది తీసుకొచ్చినారా? మీ దగ్గర పుట్టిందే. ఇప్పుడు తొలిసూరా ఇది? 8 ఇస్తుంది 16 లీటర్లు. పర్లే. ఇప్పుడు ఎంతకు వచ్చిందా మళ్ళా? ఇంకా సూది వేయించలా. ఎంత ఇప్పుడు ఎన్ని నెలలు అయింది ఇని? ఇది 7 నెలలు అయిందా? 7 నెలలకి వేపిస్తారా సూది మీరు? ఈసారి కొంచెం అంతే అంతేలే. ఇదంతా భూమి మీదన్నా గుత్తకి తీసుకున్నావా? ఎంత ఎంత ఇప్పుడు గుత్తకి? 40,000 ఎకరా. 40,000. 40,000 ఎకరా, 40,000 గుత్తకి. అది చెనిక్కిపొడి, చెనిక్కట్ట అది అదెంత లోడు? అదే మా కూతురు వేసింది. వాళ్ళ దగ్గర తెచ్చుకున్నారు. చదువు మీరు తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇస్తారు? లేదు, వాళ్ళు ఆ ఊరికా నుంచి వేసింటే వాళ్ళకి ఆవులు లేవు, నాకేసి పంపించినారు ఆ గిడ్డీను. ఓకే. ఇది మొక్కజొన్న ఎన్ని రోజులు పంట ఇది? ఎన్ని నెలలు పడుతుంది వచ్చేకి పెద్ద కర్రది? పెద్ద ఏళ్ళకు 1.5 నెల, 1.5 నెలలకు 2 నెలలకు టెంకాయలు లేదా మీ మీద? ఓన్లీ దాని వరకేనా? టెంకాయలు వాళ్ళనే తెచ్చేది. టెంకాయలు వాళ్ళే. గుత్తకు తీసుకుంటే కూడా ఓన్లీ వీడు వేసుకున్నంత వరకే మీదే. భూమి అంతా మీరు లీజుకి తీసుకుని ఉండేదేనా గుత్తకి? 20,000 నుంచా? 25,000 కాదు, కొనుక్కునే కూడదు ఆ డబ్బులకి? కొనుక్కొని మన దగ్గర అంత డబ్బులు ఉన్నాయి. ఎంత పోతుంది ఇప్పుడు ఈడ? కొంత వచ్చి 12-13 లక్షలు. 12-13 లక్షలా? ఒక ఎకరానికి ఎన్ని గుంటలు వస్తాయినా? 40 గుంటలు. 40 గుంటలు. ఓ అమ్మ, అప్పటికి ఎంత? 40, 48, ఓ అమ్మ, 58 లక్షలు. ఎకరా కొనాలంటే 50 నుంచి 60 లక్షలు దగ్గర దగ్గర. ఎంత వస్తుంది నెలకు? 10,000 ఏమన్నా వస్తుందా? 3 ఆవుల మీద ఎంత వస్తుంది? ఖర్చులు పోగా 16 లీటర్లు. 8 దాని 2 10 లీటర్లు వేస్తా. ఎంత పోతాను లీటరు? లీటర్ 48, 38, 40 వేస్తారు. యావరేజ్ గా 38 అనుకో. 38 అంటే 10 లీటర్లు 3,800 రోజు మీద 380 రూపాయలు 10 లీటర్లకి. 380 అనుకుంటే ఇంకంతా 3, 10,000 వస్తుంది. ఖర్చులకంతా పోగా ఏం 4-5 వేలు మిగులుతుంది అంతే. నీకు ఇంకా 3-4 పిడిమూటలు తినేస్తాయా? ఇట్లయితే కష్టమే. ఖాళీగా ఉండే కంటే కూడా ఆవులు పెట్టుకోండి, 2 పడి ఉంటాయి అంతేలే. కొడుకు డైలీ కోసుకొచ్చి వేసేస్తారా ఇది? జస్ట్ ఇంటర్వ్యూ పర్పస్. నేను ఇంటర్వ్యూ ఇద్దామంటే మోస్ట్లీ మాట్లాడేవాళ్ళు తక్కువ, అందుకని చెప్పి అట్లా స్టార్ట్ చేసిన. ఇది ఈరోజు రికార్డ్ చేస్తున్నా వీడియో. ఇది ఈరోజే వస్తుంది. 2 ఆవులు కట్టిండు అంటాడు. మొత్తం 3 ఆవులు ఉన్నాయి. పని చేసుకుంటాడు. అట్లే మాట్లాడిచ్చేసి వాయిస్ ఏమొచ్చి రికార్డ్ అయిందో తెలియదు నాకు. ఆయన కాడికి కానీ అని చెప్పి నేను అట్లా రికార్డ్ చేసేసి మొత్తం 3 ఆవులు. ఇది ఒకటి 2 ఇస్తాను. 3 ఇస్తే
ఆయన చెప్పింటాడు, మీరే లెక్కేసుకుని క్యాలిక్యులేషన్స్. ఒక ఆవు 16 లీటర్ల రోజు మీద ఇచ్చినా కూడా మీకు అట్లా మిగులుతుంది. చెట్టు కింద చల్లగా కట్టేసినాడు. సరే, ఈ వీడియో అడిగింది చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే ఇక్కడ అన్నోళ్ళ దగ్గర అయితే కొన్ని ఆవులు ఉన్నాయి. అన్నారు సార్, మీ పేరునా? తారకనాథ్ రెడ్డి. అన్న, ప్రజెంట్ మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? 3 ఉన్నాయి. 3 ఆవులు. ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను? 20 ఇయర్స్. 20 సంవత్సరాల నుంచి అన్నోళ్ళ దగ్గర అయితే ఆవులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర పాలావులు ఉన్నాయా? 3 పాలావులు, ఒక దూడ. మొత్తం ఇప్పుడు 4 ఉన్నాయి. ఎక్కువ అంటే ఎన్ని పెట్టినా మీరు? మీ దగ్గర ఎన్ని ఉన్నాయి మొత్తం? ఎక్కువ అంటే ఆవులు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు 6 ఆవులు. ప్రజెంట్ వచ్చి 3 ఉన్నాయి. 3 ఆవులు, ఒక దూడ, అంతే చూసుకున్నట్లయితే. ఇప్పుడు ప్రజెంట్ పాలు ఎన్ని లీటర్లు ఇచ్చాను? ఒకటైతే కట్టింది. 2 అయితే మనకు 7. ఓకే. ఇంకోటి 2 కలుపుతాం. 7 అంటే పూటగా ఒకటి 7 లీటర్స్ ఇస్తాను. ఓకే, 14 లీటర్స్ 2 ఆవులు కలిపి డే మీద 28 లీటర్స్ వస్తాయి. ఈ ప్రజెంట్ ఈ ఆవులు ఇస్తాను. ప్రజెంట్ కట్టింది ఇప్పుడు ప్రజెంట్. ఇవి మీకు కొనిండేదా లేకపోతే ఎట్లానా? ఇంటి ఆవులు. ఓకే. అంటే మీరు ఫస్ట్ లో పెట్టించుకుని అవి దూడలు వచ్చి. ఓకే. మీరు ఫస్ట్ లో ఎన్ని ఆవులు పెట్టినారా? 6 ఆవులు. ఓకే. మొత్తం స్టార్టింగ్ లో అయితే 6 ఆవులు పెట్టినారు. ప్రజెంట్ వచ్చి ఇప్పుడు 3 ఆవులు ఉన్నాయి. అమ్మేశారా మధ్యలో ఏమన్నా? ఓకే. మీకు ఒక రోజు మీద పాలు ఎన్ని లీటర్లు వేస్తారు? రోజు మీద మనకు 25 లీటర్స్, 28 లీటర్స్ వేస్తారు. పాలు బిల్ ఎంత పడుతుందా మీకు? 15 days కా 30 days? 50 50,000 పడుతుంది మంత్లీ. 50,000. మళ్ళీ దీని మీద ఖర్చు ఎంత వస్తుందా? ఖర్చు ఒక 20,000 అట్లా వస్తుందా? మీకు గ్రాస్ ఉందా? ఓన్ ఇక్కడ ల్యాండ్ ఏమైనా ఉందా? ల్యాండ్ ఉంది. ఓకే. దాంట్లో వేస్తున్నారా దీనికి? ఓకే. ఖర్చు వచ్చి ఒక 20,000 వరకు వస్తుంది. మెయింటెనెన్స్ ఎట్లా, ఏం చేస్తారా? ఎట్లా దీనికి మెయింటెనెన్స్ ఏమి? భూసా వేసుకుంటారు, ఫీడ్ వేసుకుంటారు. ఓకే, అంతే. దీనిలో కోసం ఏమన్నా ఖర్చు పెట్టాలంటే ఇంకా అమౌంట్ ఏ విధంగా ఎట్లా పెడతారు? తిండి కోసం పెడతారా? ఎట్లా మెడిసిన్ ఏమన్నా యూజ్ చేస్తారా? ఏం లేదు, కర్రలు పాడు, ఓకే. మీరు జాబ్ చేసుకుంటారా లేకంటే ఎట్లా? లేదు, వర్క్ ఏం లేదు, జస్ట్ ఇది ఇప్పుడు ఇంటిగా ఉన్నప్పుడు చూసుకుంటా ఉంటారు. ఓకే. మొత్తం 3 ఆవులు ఉన్నాయి. ఓకే. 3 cows ఉన్నాయి అన్నారు. ఏం బ్రీడ్ ఏది? నార్మల్ బ్రీడ్ ఏం లేదు, హెచ్ఎఫ్ ఉంటుంది మోస్ట్లీ. హెచ్ఎఫ్, హోల్స్టీన్ క్రాస్ ఉంటాయి, అన్ని క్రాస్ ఆవులు. అది మీరు ఆవుల కోసమే వేసినారా షెడ్ లో? ఎంత పడింది అప్పుడు ఖర్చు? ఇప్పుడు 1 lakh. 1 lakh. ఓన్లీ పాయింట్ రేకులు వేసుకున్నాను. ఇది ఆల్రెడీ ఇంటి ముందర కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. 1 lakh రూపీస్. ల్యాండ్ మీద ఇక్కడే కట్టేస్తారా లేకంటే మళ్ళీ ఎండకి ఎక్కడైనా బయట కట్టేస్తారా? ఇక్కడ రాత్రి వరకు అయితే ఉంటుంది, మన రాత్రి అయితే లోపల కట్టేస్తాము. రాత్రి లోపల కట్టేస్తారు. ఓకే. మార్నింగ్ అయితే ఇక్కడ. ఒకవేళ ఎండ వస్తే మళ్ళీ లోపల కట్టేస్తారా? అక్కడ చైన్ పట్టుకొని అక్కడ కట్టేస్తారు. మోస్ట్లీ నీళ్ళలోనే ఉంటాయి కదా ఆవులు? ఎండ అయితే కష్టం కదా దీనికి. మోస్ట్లీ నీళ్ళలోనే పెట్టాలి. చెట్టు ఇప్పుడు పొద్దున్నే కాబట్టి చెట్టు కింద ఉండాలి. పాలు పితికేస్తాను. ఎన్ని గంటలకు పితుకుతాను? 6 కి పొద్దున్న. సాయంత్రం 6 కా? మార్నింగ్ 6, ఈవినింగ్ 6. ఓకే. డైరీకి వేస్తాను. ఇక్కడ వేస్తాం, డైరీ కాదు. డైరీ. ఓకే. ఇక్కడ లోకల్. బిల్లు ఎంత పడుతుంది లీటర్ మీద? లీటర్ మీద మనకు 20. 40 పోతుంది కదా బిల్లు. ఇక్కడ మనకు డైరీ అయితే మనకు మీటర్ పెడితే మనకు ఎక్కువ వస్తుంది. ఇక్కడ నార్మల్ గా పెడతాం. ఓకే. ఓవరాల్ గా 23 అట్లా పడుతుంది నార్మల్. ఓకే. ఇక్కడ ఏమైనా ఆవులు ఉన్నాయి ఈ పక్కన ముందరా? ఓకే. అట్లా ముందర పోతే ఓకేనా? థ్యాంక్స్. ఫ్రెండ్స్, యాక్చువల్గా అతను మాట్లాడలేకున్నా కూడా మనమైతే ట్రై చేసినాము. ఇక్కడ దానికి చాలా వరకు మాట్లాడేది రాలే. ఏం చేస్తాను చెప్పండి, నా అయినంత వరకు నేను ట్రై చేసిన. ముందర ఉండే చూద్దాం పండి.